రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన మీద ఇప్పటి వరకు జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ బాధితురాలు ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి తనను ఏ విధంగా ఆ ఎమ్మెల్యే వాడుకున్నాడో చాలా క్లుప్తంగా వివరించింది. అయినా కానీ ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈవెన్ మహిళా కమిషన్ కూడా స్పందించలే. ఆగ్రహం వ్యక్తం చేస్తామని చెప్పేసి మాట్లాడే తప్ప తర్వాత యాక్షన్ ఏం లేదు. తర్వాత జనసేన పార్టీ ఏదో చెప్పి ఒక లెటర్ హెడ్ మీద ఏదో రిలీజ్ చేసింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చినటువంటి ఆరోపణల మీద సొంత పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల ద్వారా విచారణ చేపిస్తారంట. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లో ఐపీఎస్ ఆఫీసర్లో వాళ్ళ ద్వారా విచారణ చేపిస్తారంట. అయ్యా డీసీఎం గారు, మీరు డీసీఎం పొజిషన్లో ఉన్నారు, పోలీసుల ద్వారా విచారణ చేయించండి అయ్యా. మీ పార్టీ ద్వారా ఏం విచారణ చేపిస్తారు? ఆయన మీ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి ఎమ్మెల్యే. ఆయన మీద అన్ని ఆరోపణలు వస్తే ఆయన మీద పార్టీ విచారణ చేస్తుందా? పోలీసుల ద్వారా విచారణ చేపిస్తారా? ఇదే ఏ వైసీపీనో లేదా ఇంకో పార్టీ అయితే ఈ సమయానికి ఒక సిట్ అనేసి అదనేసి ఇదనేసి ఏ విధంగా రాద్ధాంతం చేసేవాళ్ళు. అంటే మీ పార్టీ మీ నాయకుల వరకు వస్తే మాత్రం సొంత పార్టీ నుంచి విచారణ చేపిస్తారంట. ఈ సొంత పార్టీ విచారణ ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఆ కిరణ్ రాయలు ఉన్నాడు కదా తిరుపతిలో, వాడి మీద కూడా ఇలానే చేశారు. ఆ విధంగా ఉంటుంది వ్యవహారం. ఏముండదు, కామన్. ఇంకా ఆ కిరణ్ రాయల్ గాడి ఎపిసోడ్లో ఎలా అయితే అయిందో సేమ్ అలానే ఉంటుంది. యాక్షన్ ఉండదు, బొక్క ఉండదు, ఏముండదు. ఇలా వదిలేయబట్టే కదా మహిళల మీద ఈ జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్యేలంతా కూడా అఘాత్యాలు చేస్తూ పెట్టలేకపోతున్నారు. ఎటువంటి యాక్షన్ లేదు, ఎటువంటి కఠిన చర్యలు లేవు. ఈవెన్ మహాన్యూస్ యాంకర్ టాల్కమ్ పౌడర్ గారు కూడా ప్రశ్నిస్తున్నాడు, యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి. ఇప్పటివరకు నో యాక్షన్. ఆనాడు కిరణ్ రాయల్ మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఈ సమయానికి మిగతా అందరూ కూడా లైనప్లో కూడా చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఏమో మాటలు ఇంకా మైక్ పట్టుకుంటే ఆడపిల్లలు మహిళలు అని చెప్పేసి సొల్లు కబుర్లు మాత్రం బీభత్సంగా చెప్తా ఉంటాడు. అయ్యా డీసీఎం గారు, ఇంకా అటువంటి సొల్లు కబుర్లు చెప్పమాకండి, చాలా సిగ్గుసేటు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమంటే, ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతికి నారావారిపల్లికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఈ అరవ శ్రీధర్ మీద కంప్లైంట్ కూడా చేసిందంట. అయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యాక్షన్ తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఒక బాధితురాలు వెళ్ళి ముఖ్యమంత్రికి చెప్పుకున్నా కానీ ఎటువంటి యాక్షన్ లేదంటే చాలా బాధాకరమైన విషయం. సంక్రాంతి అయిపోయి 15 రోజులు అవుతుంది, ఇప్పటివరకు యాక్షన్ లేదు. అందుకని చెప్పేస్తే ఆ మహిళ ఏకంగా రంగంలోకి దిగేసింది. చాలా బాధాకరమైన విషయం. ఆ జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాల గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు అని చెప్పేసి ఆ బాధితురాలు మీడియా ముఖంగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే శ్రీధర్ మీద చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఫిర్యాదు కూడా చేసిందంట. నారావారిపల్లిలో 10 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశా, ఎమ్మెల్యేని పిలిచే మాట్లాడతారనుకున్నా చంద్రబాబు నాయుడు గారు మాత్రం సాధారణ అర్జీదారునిలాగా ఫిర్యాదును తీసుకున్నారు. నాకు జరిగినటువంటి అన్యాయం మీద న్యాయ పోరాటం చేస్తా, ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్యే నుంచి ₹1 కూడా తీసుకోలేదు, నాకు అవసరం లేదు, నేనైతే న్యాయ పోరాటం చేస్తానని చెప్పేస్తే ఆ మహిళ ముందుకు రావడం కూడా జరిగింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి టెలిగ్రామ్లో మెసేజ్ చేసిందంట. 2 రోజులు బాగానే మాట్లాడాడంట. ఆ తర్వాత పర్సనల్ ఫోటోలు పంపించమని చెప్పేసి అడిగాడంట. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అని చెప్పేసి బెదిరించాడంట. నీ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ నా చేతిలోనే ఉంటుంది, నువ్వు నా దగ్గరికి వస్తే నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతానని చెప్పేసి బాగా మభ్యపెట్టి మాయ చేశాడు, బెదిరించాడు. అసలు ఆ అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఆ మహిళ ఇంటికి వెళ్ళి వాహనంలో తీసుకువెళ్ళేవాడంట. మార్గ మధ్యంలో ఓ ఇంటి వద్ద ఆపేవాడంట. నేను నా బాబు మాత్రమే ఉండడం ఆయనకు బాగా ఆసరాగా తీసుకున్నాడంట. బలవంతపు రిలేషన్షిప్ ఎందుకని ప్రశ్నిస్తే బెదిరించాడంట. ఈ వ్యవహారం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని చెప్పేసి వాపోతుంది. గతంలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోట ఆమె కూడా తన బాధను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకునేదానికి ప్రయత్నాలు చేసింది, లేఖలు కూడా రాసింది. కానీ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలే.
ఆ రోజు ఆమె కూడా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన మీద కంప్లైంట్ చేసింది, కానీ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలే. ఆ టైంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలే. ఇప్పుడు కూడా సేమ్ రైల్వే కోడూరుకు సంబంధించి ఏకంగా సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కానీ పట్టించుకోవాలంటే ఈ కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్, ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా మహిళలు మోసపోతున్నారో మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంత అధ్వానమా, ఎంత దారుణంగా ప్రజలు వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చినా పట్టించుకోకపోవడం చాలా చాలా బాధాకరమైన విషయం.